పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా మయూరి నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన గీతాంజలి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్టేషన్ పరిధిలోని 8-9 ఇంటర్వ్యూనింగ్ నైట్లోని ఒరిస్సాకి సంబంధించినటువంటి సంగీత అనేటువంటి 22 సంవత్సరాల యువతి. ఈ అమ్మాయి కోరుకొండ కోచింగ్ సెంటర్లోని సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తుంది. ఆమె లాస్ట్ 3 years నుంచి కూడా అక్కడే వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూనింగ్ నైట్లోనే అమ్మాయి హ్యాండ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. అమ్మాయి క్లియర్గా హ్యాండ్ చేసుకోవడం అనేది అక్కడ హ్యాండ్ చేసుకున్నట్టుగా నేను కూడా వెళ్ళడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. అండ్ మా క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. అందరి నేతృత్వంలోనే అమ్మాయి హ్యాండ్ చేసుకున్నట్టుగా తెలియవస్తుంది. లేదు, అమ్మాయి లేడీస్ రూమ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ప్లస్ పైన కూడా అప్పుడప్పుడు డే టైము నైట్ టైము షిఫ్ట్లను బట్టి అమ్మాయి ఉండడం జరుగుతుంది. ఆ స్కూల్ కోచింగ్ సెంటర్లోనే హాలిడేస్ ఇవ్వడం జరిగింది. హాలిడేస్ ఇచ్చిన కారణంగా పిల్లలు ఎవరు కూడా లేరు, కేవలం సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. అటువంటి సూసైడ్ లెటర్ ఏం దొరకలేదు తెలుస్తుంది. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది.